రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రభుత్వ కార్యాలయాలు ప్రజలకు సేవలు అందించాల్సిన కేంద్రాలు కావాలి, కానీ అదే కార్యాలయాలు కొందరి అక్రమ దందాలకు అడ్డాగా మారితే పరిస్థితి ఏంటి అలా ఉంటుందంటున్నారు. మేడ్చల్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో వెలుగులోకి వస్తున్న వ్యవహారాలు ఇప్పుడు ఇదే ప్రశ్నకు లేవనెత్తుతున్నాయి. ఇక అధికారిక విధానాలు నిబంధనలు అన్ని పక్కన పెట్టి కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనే చెలరేగిపోతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొత్తం అధికారుల చేతుల్లో ఉండాల్సిన సమయంలో ప్రైవేట్ వ్యక్తులే మధ్యవర్తులుగా మరి వ్యవహారాలు కూడా అయితే నడిపిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా విలువైన భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు నిబంధనలకు పక్కన పెట్టి బ్యాక్ డోర్ మార్గాల్లో జరుగుతున్నాయని ఆరోపణలు అయితే ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయని చెప్పాలి. ప్రభుత్వానికి చెందిన వ్యవస్థను పక్కన పెట్టి కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు తమ ప్రభావంతో భూముల రిజిస్ట్రేషన్లను నియంత్రిస్తున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ప్రభుత్వ కార్యాలయంలో ప్రైవేట్ వ్యక్తులకు అంత అధికారం ఎలా వచ్చింది? విలువైన భూముల రిజిస్ట్రేషన్లు బ్యాక్ డోర్ ద్వారా ఎలా జరుగుతున్నాయి? అధికారులు చూస్తూ ఊరుకుంటున్నారా, లేక వారి సహకారంతోనే ఈ అక్రమ దందా అంతా సాగుతుందా? మేడ్చల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని చుట్టుముట్టిన ఈ అక్రమాల కథ ఏంటి అంటే ఈ ప్రశ్నలు చర్చనీయాంశంగా మారాయని చెప్పాలి. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇక్కడ మొత్తం కూడా వ్యవహారం అంతా కూడా ప్రైవేట్ వ్యక్తులు ఏజెంట్ల రూపంలో వచ్చి మొత్తం కూడా తంతు నడిపిస్తున్నట్లుగా మన దగ్గర పూర్తి వీడియోస్ అయితే ఉన్నాయి. మెయిన్ గా చూసుకున్నట్లయితే వీళ్ళు మొత్తం ఏదైతే ఫ్లాట్ బుక్ చేసుకుంటారో దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ కి సంబంధించి ఒక ఫీజు ఉంటుంది, కానీ అక్కడ ప్రజల దగ్గర నుంచి భారీ ఎత్తున సంబంధించి రిజిస్ట్రేషన్ ఛార్జీల రూపంలో మేము ఏదైతే సబ్ రిజిస్టర్ కావచ్చు కింది లెవెల్లో ఉన్నటువంటి అధికారులకు మొత్తం చెల్లించుకోవాలని ఏజెంట్లు ప్రజల దగ్గర నుంచి భారీ ఎత్తున డబ్బులైతే వసూలు చేసిన పరిస్థితులు అయితే మనం చూసాం. లోపల కూడా చూసుకోవచ్చు, విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మొత్తం కూడా ప్రైవేట్ వ్యక్తులు మొత్తం కూడా వ్యవహారాన్ని అంతా కూడా నడిపిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఏదైతే గవర్నమెంట్ ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా, భూభారత్ కావచ్చు, ధరణి కావచ్చు, ఇలాంటి ఎన్ని తీసుకొచ్చినా కానీ దానికి సంబంధించి ఏదైతే ఎక్కడ కూడా దీనికి సంబంధించి అడ్డుకట్ట వేయని పరిస్థితి. మొత్తం కూడా సబ్ రిజిస్టర్ ఆఫీసులో మొత్తం కూడా ఏజెంట్ల ఆధీనంలోకి వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు. మొత్తం ఏజెంట్లే మొత్తం కూడా దీని వ్యవహారాన్ని అంతా కూడా నడిపిస్తూ ఉన్నారు. మనం మొత్తం కూడా చూసుకోవచ్చు. బీఆర్కే రావడం చూసి కొంతమంది ఏజెంట్లు అయితే అలర్ట్ అయిపోయి బయటకు జారుకున్న పరిస్థితి. సో దీనికి సంబంధించి ఏదైతే సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో గవర్నమెంట్ ఫీజు కాకుండా ప్రజల దగ్గర నుంచి భారీ ఎత్తున రిజిస్ట్రేషన్ రూపంలో వసూలు చేస్తున్నారు. అవి సాయంత్రం తర్వాత ఏదైతే ఈ ఏజెంట్లు ఉంటారో ఈ ఏజెంట్లు వాళ్ళకి చేరవలసినటువంటి రూపంలో దానికి సంబంధించి మొత్తం కూడా అమౌంట్ అయితే చేరుతుంది. మొత్తం కూడా లక్షల్లో దీనికి సంబంధించి లక్షల్లో అయితే వసూలు చేసిన పరిస్థితి ఉంది. మొత్తం కూడా దీనికి సంబంధించి సాయంత్రం అయ్యేసరికి ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు మాత్రం ఏజెంట్ల రూపంలో డబ్బులు ముడుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ప్రభుత్వం మాత్రం ఒకటే చెప్తుంది, స్లాట్ పద్ధతులే తప్ప ఎవరైతే ఏజెంట్లు ఉంటారో ఆ ఏజెంట్ల రూపంలో వెళ్ళి డబ్బులు గొల్ల చేసుకోవచ్చని పదే ప్రభుత్వం చెబుతుంది, బ్యానర్లు కడుతుంది. కానీ ప్రభుత్వ ఆఫీసులో ఏజెంట్లు ప్రైవేట్ వ్యక్తులను పెట్టుకుని మొత్తం దందా అంతా నడిపిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అది మొత్తం కూడా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో ఆ అధికారులు మొత్తం కూడా ఎక్కడ కూడా అసలు మన చూద్దాం అనగానే వాళ్ళ పాత్ర కనిపిస్తుంది. మొత్తం ఏజెంట్ల రూపంలోనే పాత్ర మొత్తం ఉంటుంది. ఏదైతే రిజిస్ట్రేషన్ టైం అయిపోయిన తర్వాత ఈవినింగ్ పాత్ర మొత్తం ఉంటుంది. ఏదైతే రిజిస్ట్రేషన్ టైం అయిపోయిన తర్వాత ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా, ఎన్ని వెబ్సైట్లు తీసుకొచ్చినా ధరణి అని, భూభారతి ఎక్కడా కూడా పనిచేయని పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాం. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో సబ్ రిజిస్టర్ల మీద జరుగుతున్నటువంటి ఏ డిపార్ట్మెంట్ మీద జరగట్లేదని చెప్పుకోవచ్చు. వందల కోట్లు అక్రమ సంపాదనకు అలవాటు పడిపోయి సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో భారీ ఎత్తున దీనికి సంబంధించి వసూళ్లు పాల్పడుతున్నారనేది ఏసీపీ కూడా గుర్తించింది. రీసెంట్ గా జరుగుతున్నటువంటి కుకటపల్లి ఎస్ఆర్ఓ ఆఫీస్ కావచ్చు, చాలా చోట్ల లక్షలు అయితే వసూలు చేసిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి అధికారులు ఫోకస్ పెట్టారు, ఏసీపీ కూడా రైడ్లు చేస్తుంది. అయినా కానీ సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో సబ్ రిజిస్టర్ గా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఎంతో కాలం పనిచేయం, కొన్ని రోజులు ఎప్పటికైనా సరే ఏసీబీ రైడ్ లో దొరుకుతామని గ్రహించి ఏదైతే ఎంతకాలం అయితే దీనికి సంబంధించి ఇది ఉంటుందో దానికి సంబంధించి మొత్తం కూడా డబ్బులు ఉన్నటువంటి కాలంలోనే కోట్లు సంపాదించాలి అని చెప్పేసి
చూస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే ప్రజలు ఈఎంఐ రూపంలో హౌసెస్ కానీ ల్యాండ్ కానీ కొనుక్కున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. అదైతే ఒక తంతు అయితే రిజిస్ట్రేషన్ వచ్చేసరికి ల్యాండ్ గాని కొనుక్కున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. అదైతే ఒక తంతు అయితే రిజిస్ట్రేషన్ కి వచ్చేసరికి భారీ ఎత్తున ఏదైతే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఏదైతే ఉన్నాయో ఆ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కాకుండా ఖచ్చితంగా అదనంగా ఇక్కడ ఉన్నటువంటి ఏజెంట్ల రూపంలో డబ్బులు అయితే వసూలు చేసిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఈ వీడియోస్ లో కూడా చూస్తున్నాం. మొత్తం కూడా లోపలైతే ఎంతో ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయి. ప్రజలు ఏదైతే రిజిస్ట్రేషన్ సంబంధించి కొనుగోలు చేసినటువంటి డాక్యుమెంట్స్ ఉంటాయో ఆ డాక్యుమెంట్స్ లో యథేచ్ఛగా ప్రైవేట్ వ్యక్తులు లోపలికి వెళ్ళిపోతున్నారు. ఆ డాక్యుమెంట్స్ మొత్తం కూడా తీసుకుంటున్నారు, ఫొటోస్ తీస్తున్నారు. అవన్నీ కూడా కస్టమర్ రూపంలో బయటకు వచ్చేస్తున్నాయి. మెయిన్ గా చూసుకున్నట్లయితే ఆ కోర్టులో పెట్టి కొన్నటువంటి ఏదైతే ల్యాండ్ కావచ్చు, అపార్ట్మెంట్స్ కావచ్చు, ఎంతో ఈఎంఐలు పెట్టి బ్యాంకుల రూపంలో ఉన్నా లేకపోయినా వాళ్ళు కొనే పరిస్థితి. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏజెంట్లు మాత్రం అవి పట్టనట్టుగా డాక్యుమెంట్స్ మొత్తం కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి అని కూడా చెప్పుకోవచ్చు. ఏమో వర్ష రామకృష్ణ, ఇక్కడ మనం ప్రధానంగా చూసుకుంటే కార్యాలయంలో పారదర్శకత లేకపోవడం వల్లనే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయంటూ కూడా మనకైతే కొన్ని ఆధారాలు అయితే ఉన్నాయి. అంటే దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి మరి? ఖచ్చితంగా ఏదైతే గవర్నమెంట్ అయితే ఒక విధానం తీసుకొచ్చింది, ఆన్లైన్ స్లాట్ ద్వారా దాదాపుగా 48 వరకు రిజిస్ట్రేషన్ మాత్రమే చేయాలని ఒక స్లాట్ పద్ధతి తీసుకొచ్చింది. లాస్ట్ ప్రభుత్వం ధరణి అని తీసుకొచ్చింది. ఏదైతే కొంత అక్రమాలకు సంబంధించి కొంత అడ్డుకట్టేయాలి, పారదర్శకత ఏదైతే కస్టమర్లకు పారదర్శకత ఉండాలి అని చెప్పేసి తీసుకొచ్చింది. భూభారతి తీసుకొచ్చారు. కానీ అవేవి ఎక్కడా కూడా పనిచేయని పరిస్థితి. మొత్తానికి దీనికి సంబంధించి మొత్తానికి ఏదైతే భూభారతి కావచ్చు ఇవన్నీ కూడా తీసుకొచ్చినా కానీ ఎక్కడా కూడా కనిపించిన పరిస్థితి అయితే ఉంది. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఏజెంట్లు మాత్రం భారీ ఎత్తున రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కాకుండా చెప్తున్నావయ్యా. మేడం పిలుస్తుంది. ఎందుకు పిలుస్తుంది? మరి నేను లైవ్ ఇస్తుంటే నువ్వు వచ్చి నాకు చెప్తాయింది? చూసాం కదా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కొంతమంది మీడియాని మేనేజ్ చేయాలని మేడం పిలుస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది వచ్చి మనల్ని పిలవడానికి ప్రయత్నం చేస్తారు. బీఆర్కే న్యూస్ అలాంటి వాటికి లొంగదు. ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలుస్తుందని మరోసారి ప్రూవ్ చేసుకుంటుంది. ఖచ్చితంగా ఏదైతే ప్రజలు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ వరకు పే చేయాలని బీఆర్కే న్యూస్ ఎప్పటి నుంచో పోరాడుతుంది. కానీ అది ఎక్కడా కూడా జరగట్లేదు. మొత్తం మీద చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఏజెంట్లు మాత్రం దీనికి సంబంధించి ఫీజులు వేలల్లో వసూలు చేస్తున్నారు ప్రజల దగ్గర నుంచి అనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఏమో వర్ష రామకృష్ణ, ఇప్పుడు ఇక్కడ మధ్యవర్తుల వ్యవహారం అంటే మధ్యవర్తులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అంటే వీరి మధ్యనే వ్యవహారం అంతా నడుస్తుందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇది ఎంతవరకు నిజంగా ఎంతమంది ఉన్నట్టు ఏమన్నా సమాచారం ఉందో దీనికి సంబంధించి? ఖచ్చితంగా ఇక్కడ ఏజెంట్లు, సబ్ రిజిస్టర్ ఆఫీస్ అంటేనే ఏజెంట్ల పరంపరం కొనసాగుతుంది. ఏజెంట్లే మొత్తం వ్యవహారాన్ని నడిపిస్తారు. గవర్నమెంట్ అధికారుల ఇన్వాల్వ్మెంట్ ఎక్కడా కూడా కనిపించదు. రిజిస్ట్రేషన్ టైంలో ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ టైం ఏదైతే అయిపోతుందో ఈవినింగ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఈ వ్యవహారం అంతా ఏదైతే డే మొత్తం కలెక్షన్ చేసినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది దీనికి సంబంధించి మొత్తం కూడా పంపకాల్లో జరుగుతుంది. కొంతమంది రిజిస్టర్, అందరూ కాదు, కొంతమంది సబ్ రిజిస్టర్ మాత్రం ఈ తంతు కొనసాగిస్తూనే ఉన్నారు. ఏసీబీకి ఇప్పటి వరకు దాదాపుగా 10ల సంఖ్యలో ఏసీబీ రైడ్ చేశారు. కొంతమంది దగ్గర 100 కోట్లు పట్టుబడిన పరిస్థితి కూడా చూశాను. రీసెంట్ గా చూసినటువంటి ఏదైతే కుకటపల్లి సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో కూడా ఇదే తంతు వ్యవహారం నడిచింది. కొన్ని చోట్ల మాత్రం వేల కోట్లకు సంబంధించి కూడా అవినీతి జరుగుతుందని ఏసీబీ గ్రహించి దాడులు నిర్వహిస్తున్న పరిస్థితి. కానీ ఎక్కడ కూడా సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఎక్కడ కూడా దీనికి సంబంధించి అడ్డుకట్ట వేయని పరిస్థితి. సబ్ రిజిస్టర్ దగ్గరికి ప్రైవేట్ వ్యక్తులు లోపలికి వెళ్తున్నారు. మన దగ్గర విజువల్స్ కూడా ఉన్నాయి. లోపలికి వెళ్తున్నారు తలుపు తీసుకుని. కానీ పాపం అమాయక ప్రజలు ఏదైతే 10ల కోట్లు పెట్టి విల్లాలు కొనుక్కుంటున్నారు, అపార్ట్మెంట్ కొనుక్కుంటున్నారు, స్థలాలు కొనుక్కుంటున్నారు, అలాంటి విలువైన డాక్యుమెంట్స్ దగ్గర ప్రైవేట్ వ్యక్తులు ఎలా వెళ్తారు అనేది మెయిన్ క్వశ్చన్. కానీ ఎక్కడా కూడా మీడియా వచ్చిన తర్వాత కొంతమంది మీడియాను చూసి బయటకు జారుకున్న పరిస్థితి. అది దానికి సంబంధించిన విజువల్స్ కూడా ఉన్నాయేమో వర్ష. రామకృష్ణ, ఇప్పుడు అధికారుల సహకారం లేదే ఇంతటి దారుణం అనేది సాధ్యమా అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. నిజంగా అధికారులు వీరికి ఏమైనా సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటారా? నిజంగా వారు అధికారులు ఏమైనా వాళ్ళకి సపోర్ట్ చేసినట్టు మీకు ఏమైనా తెలుస్తుందా? ఖచ్చితంగా ఏదైతే అధికారుల వ్యవహారం లేకపోతే ఏజెంట్లు అనేది లోపలికి రాడు. కొత్త ఏజెంట్ కూడా ఇక్కడ పుట్టే పరిస్థితి ఉండదు. మొత్తం పాత
అండదండాలు ఉంటాయి, కొంతమంది అధికారులు అండదండలు ఉంటాయి, అందరికీ కాదు. అందరూ ఇక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీసులో చేసేటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులు మొత్తం కూడా అవినీతి పరులు కాదు, ఖచ్చితంగా నిబద్ధతో పనిచేసేటువంటి అధికారులు కూడా ఉంటారు. అదైతే అందరూ కూడా గుర్తించవలసిన విషయం. కొంతమంది అధికారుల వల్ల సబ్ రిజిస్టర్ కి కొంత బ్యాడ్ నేమ్ వస్తుంది. పదే పదే గవర్నమెంట్ కూడా ఏదైతే చెప్తుందో గవర్నమెంట్ కి ఏదైతే ప్రభుత్వానికి కూడా మంచి పేరు తీసుకురావాలి. ఖచ్చితంగా ఇలాంటి కొంతమంది సబ్ రిజిస్టర్ ఆఫీసుల వల్ల ప్రజల్లో కూడా వ్యతిరేకత ప్రభుత్వానికి ఖచ్చితంగా వస్తుంది. అది ఓటు రూపంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పడే అవకాశం ఉంది. అందుకే ప్రభుత్వం పదే పదే చెప్తూ ఉంటుంది ఎప్పుడు కూడా ఖచ్చితంగా ప్రజలకు ఏదైతే పరిపాలన ఉందో అది ఖచ్చితంగా ఏదైతే దీనికి సంబంధించి మొత్తం కూడా లీగల్ గా జరగాలి, అదే జరగాలి తప్ప అవినీతి రూపంలో ప్రజల దగ్గర నుంచి డబ్బులు దండుకోవద్దని పదే పదే సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ఈ డిపార్ట్మెంట్ కి చెందినటువంటి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా పదే పదే చెప్తున్న ఉన్నాం. రామకృష్ణ, ముఖ్యంగా మనం చూసుకుంటే అంటే ఇటు భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్ కి సంబంధించిన వ్యవహారంలో కూడా ఆరోపణలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అదే విధంగా అసలు దీంట్లో ఎంతమంది మధ్యవర్తులు ఉన్నట్టు తెలుస్తోంది, వారి గురించి ఏమైనా సమాచారం ఉందా మీకు? హలో, రామకృష్ణ చెప్పండి. రామకృష్ణ, ఇక్కడ మనం ప్రధానంగా చూసుకుంటే ఏవైతే మన రిజిస్ట్రేషన్ కి సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో అంటే విలువైన భూములకు సంబంధించిన వ్యవహారంలో కూడా వీరు చాలా అసభ్యకరంగా ప్రవర్తించినట్టు కూడా తెలుస్తోంది. అసలు దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నిజంగా మధ్యవర్తులు ఉన్నారని చెప్పొచ్చు అంటారా, ఏమంటారు మరి? ఖచ్చితంగా దీనికి ఏదైతే మధ్యవర్తితనం అంటే ఖచ్చితంగా దీనికి సంబంధించి కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మీడియా ఏదైతే న్యూస్ కవర్ చేస్తుందో కొంతమంది కస్టమర్ రూపంలో ఏజెంట్లు వచ్చి మీడియాని డిస్టర్బెన్స్ చేసే పని అయితే పుట్టుకుందని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద ఈ అక్రమ దందాకి ఏదైతే ఉందో ఆ అక్రమ దందాకి ఖచ్చితంగా ఫుల్ స్టాప్ పెట్టాలని బీఆర్కే న్యూస్ పదే పదే కోరుకుంటూ ఉంది. ఏదైతే ఉందో ఆ అక్రమ దందాకి ఖచ్చితంగా ఫుల్ స్టాప్ పెట్టాలని బీఆర్కే న్యూస్ పదే పదే కోరుకుంటూ ఉంది. ఏమో వర్ష. రామకృష్ణ, ఇక్కడ మనం ప్రధానంగా ముఖ్యంగా చూసుకుంటే ప్రైవేట్ వ్యక్తుల ప్రాతిథ్యం కూడా ఉన్నట్టు కూడా తెలుస్తోంది కదా, నిజంగా ప్రైవేట్ వ్యక్తులు ఎవరై ఉండవచ్చు అంటారు? ఖచ్చితంగా హిమవర్ష ఇక్కడ ఏజెంట్ల రూపంలో ప్రైవేటు వ్యక్తులు ఉంటారు. లోపల కూడా చూడొచ్చు, లోపల విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఖచ్చితంగా ప్రైవేటు వ్యక్తులు ఉంటారు. డాక్యుమెంట్స్ మొత్తం వాళ్లే పట్టుకుంటారు. ఇది మొత్తం వ్యవహారం మొత్తం వాళ్లే చక్కదిద్దుకుంటారు. ఎందుకు ఏదైతే ప్రైవేటు వ్యక్తులు అంతా వేలు వసూలు చేయరు. ఏదైనా తీసుకుంటే దానికి సంబంధించి ఏదైతే ఒక 100 రూపీస్ 200 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటారు. ఎందుకు ఇంత వసూలు చేస్తున్నారని ఏదైతే కస్టమర్లు వస్తారో వాళ్ళు మేము అధికారులకు చెల్లించుకోవాలి, ఖచ్చితంగా అధికారులకు ఇవ్వాలి అనేది చెప్పిన పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాం. ఏమో వర్ష. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.